హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోని తొలి ధాన్యం ఏటీఎంను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం వైశాలి నగర్లో ఎమ్మెల్యే రికేష్ సేన్ ఈ ఏటీఎంను అధికారికంగా ప్రారంభించారు. ఈ గ్రెయిన్ ఏటీఎం పూర్తి ఆటోమేటెడ్ విధానంలో పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులు తమ రేషన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి బయోమెట్రిక్ పూర్తయిన తర్వాత ఈ ఏటీఎం నుంచి ధాన్యం పొందవచ్చని వెల్లడించారు. బ్యాంకింగ్ ఏటీఎంల మాదిరిగానే ఈ ధాన్యం ఏటీఎం కూడా 24/7 అందుబాటులో ఉంటుందని, లబ్ధిదారులు తమ అవసరాలకు బట్టి ఏటీఎం నుంచి రేషన్ను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏటీఎం రాకతో రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని, డీలర్లు, మధ్యవర్తుల దోపిడీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల అక్రమాలు జరగకుండా అరికట్టవచ్చని స్థానిక ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అలాగే రాబోయే రోజుల్లో పంచదార, ఇతర నిత్యావసర సరుకుల కోసం కూడా ఇలాంటి ఏటీఎంలు తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నామన్నారు. కాబట్టి ఈ ఏటీఎం ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ఇకపై మధ్యవర్తుల హవా చెల్లదని, అవినీతి అంతమవుతుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏటీఎం ఈపోస్ యంత్రంతో లింక్ చేయబడి ఉంటుందని, లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ను నమోదు చేసి బయోమెట్రిక్ థంబ్ స్కాన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ధాన్యాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఇందులోని వెయిట్ మిషన్ కూడా ఉంటుందని, తద్వారా లబ్ధిదారులు తమకు వచ్చిన ధాన్యాల బరువును కూడా సరిచూసుకోవచ్చని తెలిపారు. స్థానికులకే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారు కూడా ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.